తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. 42% రిజర్వేషన్లపై కేంద్రంతో తాడోపేడు తెలుసుకునేందుకు పోరు సిద్ధమయ్యారు. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సహా కీలక నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ చేరేందుకు రెడీ అయ్యారు. కార్యకర్తలను భారీగా తరలించేందుకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించారు. కార్యకర్తలతో వెళ్లే మరి కాసేపట్లో చెర్లపల్లి నుండి ఢిల్లీకి బయలుదేరుతుంది రైలు. తెలంగాణ కేబినెట్ ఇవాళ ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ప్రభుత్వానికి ఇప్పటికే అందిన కాళేశ్వరం కమిషన్ నివేదిక కేబినెట్ ముందుకు రానుంది. దీనిపై అధ్యయనం పూర్తి చేసిన కమిటీ కేబినెట్కి నివేదిక సారాంశంపై రిపోర్ట్ ఇవ్వనుంది. అధ్యయన కమిటీతో మంత్రి ఉత్తమ్ ఇప్పటికే భేటీ అయ్యారు. కేబినెట్లో ఇవాళ నివేదికలో ఘోష్ ప్రస్తావించిన అంశాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి నివేదికను ప్రవేశపెడతారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ కులగణను తెలంగాణ ఉద్యమంగా భావించాలని కోరారు. రిజర్వేషన్లు ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, సర్వేలో పాల్గొనని వారికి కులగణను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత 4 దిక్కులుగా విడిపోయారన్నారు. శ్రీరాముడికి బీజేపీకి సంబంధమేంటని మరోసారి బీజేపీ నిలదీశారు. రేవంత్ది తనది ఒకటే మాటని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమాగా చెప్పారు. కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఖానాపూర్ నియోజకవర్గం కడెం ప్రాజెక్టు ఎక్కడుందో తెలియకుండానే 10 ఏళ్లు అధికారంలో ఉన్నారంటూ ప్రశ్నించారు. కేటీఆర్ కు తెలిసిందల్లా అమెరికా మాత్రమే అన్నారు. 10 ఏళ్లలో నిర్మల్ జిల్లాకు బీఆర్ఎస్ చేసిందేంటని నిలదీశారు. కడెం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, దాన్ని కాపాడేది కాంగ్రెసే అన్నారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుపై ఫైర్ అయ్యారు. ఎంపీ చామల కిరణ్ ఓబీసీ అనేది రైతు ప్రాతిపదికన చూసే అంశం కాదన్నారు. ఉత్తరప్రదేశ్లోనూ ముస్లింలు ఓబీసీ జాబితాలో ఉన్న విషయం గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ ఉన్న మహారాష్ట్రలోనూ ముస్లింలు ఓబీసీలోనే ఉన్నట్లు చెప్పారు. రిజర్వేషన్ల కోసం కవిత దీక్ష చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం అన్ని విధాలా ముందడుగు వేస్తోందన్నారు. సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు నటుడు చిరంజీవి. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవిని శాలువాతో సత్కరించారు ముఖ్యమంత్రి. సమకాలీన అంశాలు వారి మధ్య చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. నిందితుల పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారించనుంది. ఎంపీ మిథున్ రెడ్డికి వసతుల కల్పనని సవాల్ చేస్తూ జైలర్ వేసిన రివ్యూ పిటిషన్ని కూడా విచారించే అవకాశం ఉంది. 11 కోట్ల నగదు దొరికిన వ్యవహారంలో నగదుని ఆర్బీఐతో వెరిఫై చేయించాలన్న కేసిరెడ్డి పిటిషన్ని కూడా విజయవాడ ఏసీబీ కోర్టు విచారించనుంది. తెలంగాణ ఓ దుర్మార్గుడి చేతిలో పడి నాశనమవుతోందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. హన్మకొండ జిల్లా ఐనవోలులో బీఆర్ఎస్ ప్రతిలో మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థలో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరిన కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో ఉద్రిక్తత చెలరేగింది. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. అకారణంగా కూటమిని విమర్శిస్తున్నారంటూ ఆందోళనకు దిగడంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. 2 వర్గాలు తోపులాటకు దిగాయి. బాపట్ల జిల్లా రేపల్లిలో ఆమరణ దీక్ష చేస్తున్న వైసీపీ నేత అశోక్ బాబును పరామర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రైతు సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న అశోక్ బాబుకు వైసీపీ అండగా ఉందన్నారు. 5 లక్షలు ఖర్చయ్యే పనులు కూడా చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. కాలువలో గుర్రపు డెక్క ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. కాలువలో గుర్రపు డెక్క తీయనోళ్లు అమరావతిని ఎలా నిర్మిస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్ చేవెళ్లలోని ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. బర్త్డే పార్టీలో డ్రగ్స్ తో పాటు ఖరీదైన మద్యాన్ని గుర్తించారు. 2 లక్షల విలువైన డ్రగ్స్ తో పాటు 3 కార్లని సీజ్ చేశారు. 6 ఐటీ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం అలీరాజ్పేట్ దగ్గర డీసీఎంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఎగసిపడిన మంటలను గమనించిన డ్రైవర్ డీసీఎం నుండి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. మంటల ధాటికి డీసీఎం క్షణాల్లో పూర్తిగా తగలబడింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో గుర్రం పందాలపై దాడులు చేశారు ఎస్పోటీ పోలీసులు. దమ్మాయిగూడలో వాట్సాప్ గ్రూపులతో సమాచారం పంచుకుని గుర్రం పందాలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు.
నలుగురు అదుపులోకి తీసుకుని వారి నుండి 2 లక్షల నగదును సీజ్ చేశారు. అనంతరం నిందితులను జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ పాత బస్తీ ఓల్డ్ మలక్పేట్లో అల్లుణ్ణి కిడ్నాప్ చేశారు అత్తింటి వారు. తెల్లారేసరికి అతడి మృతదేహం ఒక రైల్వే ట్రాక్పై గుర్తించారు స్థానికులు. అత్తింటి వారే కొట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. వారి కంప్లైంట్తో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్లో బోనాల పండుగ వైభవంగా జరిగింది. డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవారికి బోనం సమర్పించారు మహిళలు. చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ జాతరకు హాజరై అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి చల్లని చూపుతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన జస్టిస్ దంపతులకు అర్చకులు, అధికారులు ఆలయ గోపురం దగ్గర పూర్ణ కుంకుమతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. రేపటి నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రాకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలకు సిద్ధమైంది టీటీడీ. ఉత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 7 వరకు పలు ఆర్జిత సేవల్ని రద్దు చేసింది. మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 70,000 క్యూసెక్ల వరద రావడంతో 6 గేట్లు ఎత్తి 95,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. ఉత్తరాదిని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో గంగా, యమున నదులకు వరద ఉధృతి పెరిగింది. ఉత్తరప్రదేశ్లో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్, వారణాసిలో ఇళ్లను ముంచెత్తింది వరద. వేల మందిని ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తోంది ఐఎండీ. బెంగాల్, బీహార్, అసోం, కేరళ, హిమాచల్ ప్రదేశ్లో కూడా వరద బీభత్సం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడులో ఉపరితల ఆవర్తనంతో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ చెబుతోంది. ఏపీలోని పల్నాడు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోనూ తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే వీలుందని వాతావరణ శాఖ చెబుతోంది. సెలవులతో ఆగిపోయిన పార్లమెంటు సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభమవుతాయి. పార్లమెంటు ఉభయ సభల ప్రారంభం నుంచే బీహార్ ఓటరు జాబితా సవరణపై విపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. 2 సభల్లో సవరణ జాబితాపై చర్చకు పట్టుబడుతున్నాయి. లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించారంటూ ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్, ఆర్జేడీలు. బీహార్ బిహారీగంజ్ దగ్గర ఒక వాహనంపై దుండగులు కాల్పులు జరిపి దోపిడీకి తెగబడ్డారు. ఒక వ్యాపారికి చెందిన సరుకును వాహనంలో తీసుకొస్తుండగా కాల్పులు జరిపారు. డ్రైవర్ నుండి ఫోన్, డబ్బు లాక్కుని పరారయ్యారు. ఈ కాల్పులో వాహనం డ్రైవర్ అరచేతికి గాయమైన ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోందని కాంగ్రెస్ నేత పి చిదంబరం వ్యాఖ్యానించారు. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోతున్నారని, తమిళనాడులో 6.5 లక్షల మంది పేర్లు అక్రమంగా చేర్చడం భయం గొలుపుతోందని ఎక్స్ వేదికగా తెలిపారు చిదంబరం. ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను రేపు బెంగళూరులో బట్టబయలు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. దేశంలోని ప్రజాస్వామ్య విలువలను ఎన్నికల సంఘం ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేస్తోందని వెల్లడించారు. ఓటరు లిస్టులో పేరు లేకపోతే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వదు, రేషన్ ఇవ్వదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఇది ప్రభుత్వం చేస్తోన్న కుట్ర అంటూ ఆరోపించారు. అంబేద్కర్ అందించిన హక్కుని కాలరాసేందుకు ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు తేజస్వి. 2017కు ముందు యూపీలో నియామకాలంటే అవినీతి, బంధుప్రీతి, వివక్ష ఉండేవని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ఆపరేటర్స్ గా నియమితులైన 1494 మందికి ఆయన నియామక లేఖలు అందించారు. పాకిస్తాన్ ముల్తాన్ ప్రాంతం నుంచి 115 ఏళ్ల క్రితం హరిద్వార్కి జ్యోతిని తీసుకొచ్చిన సంప్రదాయాన్ని భారత్లోని ముల్తాన్ సమాజం ఇంకా ఆచరిస్తోంది. ఆ సంఘానికి చెందిన వాళ్ళు హరిద్వార్లో పాలతో గంగా నదికి అభిషేకం చేశారు. ఈ వేడుకలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా పాల్గొన్నారు. ఉత్తరాది వారికి ఇవాళ శ్రావణ మాసపు చివరి సోమవారం కావడంతో హరిద్వార్ చేరుకున్న కావడి యాత్రికులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. మురాదాబాద్ వీధుల్లో వందల మంది కావడి యాత్రికులు కనిపించారు. ఆడిపెరుక్కు వేడుకలను తమిళనాడు తిరుచిలో ఘనంగా జరుపుకున్నారు. భక్తులు కావేరీ తీరానికి వచ్చి పూలు, పసుపు, కుంకుమ సమర్పించి జలదేవతకి దీపాలు వెలిగించారు. ఆడి మాసంలో 18వ రోజు ఈ వేడుక నిర్వహిస్తారు. కశ్మీర్ యువత కోసం భారత సైన్యం పుల్వామా ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసింది. ఈ పోటీలో పాల్గొనేందుకు 800 మంది తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు.
సైన్యం చేపట్టిన ఈ చొరవను స్థానికులు అభినందించారు. కశ్మీర్లో సరిహద్దు ప్రాంతం బొలోయిలో సైన్యం నిర్వహించిన పోర్టర్ ఉద్యోగానికి పెద్ద సంఖ్యలో కశ్మీర్ యువకులు వచ్చారు. వాళ్ళందరికీ సైన్యం పరీక్షలు నిర్వహించింది. వెనకబడ్డ తమ ప్రాంతంలో ఈ తరహా భర్తీలు చేపట్టడంపై అక్కడ యువత సంతోషం వ్యక్తం చేస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ అనే పేరు వినగానే సంగీత ప్రియుల్లో ఒక పాజిటివ్ వైబ్ మొదలవుతుంది. అదే వైబ్ తో సీజన్ 4 కి ఆడిషన్స్ షురూ చేసింది అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. కూకట్పల్లిలోని రిషి ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ లో జరిగిన ఆడిషన్స్ లో పోటాపోటీగా పాల్గొన్నారు ఔత్సాహికులు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని అంటున్నారు నిర్మాత అల్లు అరవింద్. మహావతార్ నరసింహ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నానని అరవింద్ తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఆశించినట్లు వేతనాన్ని 30% పెంచిన నిర్మాతల సినిమాల షూటింగ్లకే ఇవాళ్టి నుంచి కార్మికులు హాజరవుతారని తెలిపింది. సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానం తీసుకున్నట్లు తెలిపింది. రామ్ చరణ్ తో తాను సినిమా చేస్తే అది చాలా మంచి సబ్జెక్ట్ తో చేయాలన్నారు గౌతమ్ తిన్ననూరి. ఇప్పటికీ తాను చరణ్ తో మాట్లాడుతూ ఉంటారని చెప్పారు. ఆయనకు ఆల్రెడీ ఒక కథ చెప్పారని, కానీ తనకే అంత గొప్పగా నచ్చకపోవడంతో హోల్డ్లో పెట్టారని తెలిపారు గౌతమ్. భారత్ ఇంగ్లాండ్ల మధ్య వరుసగా 5వ టెస్టు రసవత్తర ముగింపు దిశగా సాగుతోంది. 374 పరుగుల లక్ష్య ఛేదంలో ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. బ్రూక్, రూట్ సెంచరీలు చేయగా ఆఖర్లో పుంజుకున్న టీమిండియా పోటీలోకి వచ్చింది. అయితే వర్షం కారణంగా కాస్త ముందే ఆగింది ఆట. జేమీ స్మిత్, ఓవర్టన్ క్రీజులో ఉన్నారు. గాయం కారణంగా ఓక్స్ బ్యాటింగ్కి రావడం అనుమానమే. ఇక విజయం కోసం పోప్సేనకి 35 పరుగులు అవసరమైతే టీమిండియాకి 4 వికెట్లు కావాలి. వాళ్ళ తొలి సెషన్లో తెలిసిపోతుంది విజేత ఎవరో అనేది.